హే గైస్ ఎలా ఉన్నారు గైస్ ఇవాళ వీడియోలో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ట్రెండింగ్ అవుతున్న వీడియో అనేది ఒకటి అయితే ఉందన్నమాట. ఈ వీడియో అనేది మనం ఎలా ఎడిట్ చేసుకోవాలనేది అయితే ఇవాళ వీడియో అనమాట. ఫ్రెండ్స్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో చాలామంది అయితే ట్రెండింగ్ అయితే చేస్తున్నారనమాట. సో చాలామంది అయితే పెడుతున్నారనమాట. సో ఇదైతే ఎలా ఎడిట్ చేయాలని చెప్పి అయితే మా ఫ్రెండ్ అయితే అడిగారు నన్ను. సో దాని గురించి అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అనేది ఒకసారి చూడండి మీరు. సో ఈ టైప్ ఆఫ్లో మీరు మీ నేమ్తో అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎలా ఎడిట్ చేసుకోవాలి అన్నదే ఇవాళ వీడియో అనమాట. సో మీరైతే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఎడిట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర అయితే అలైట్ మోషన్ అని చెప్పి చిన్న అప్లికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అలైట్ మోషన్ అప్లికేషన్ అనేది డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలా చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ కూడా మీకు అయితే చెప్తాను అనమాట ఫ్రెండ్స్. అలైట్ మోషన్ అనే అప్లికేషన్ మనం అయితే ఫస్ట్గా ఓపెన్ చేద్దాం. అలైట్ మోషన్ అనే అప్లికేషన్ మనం ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఈ ప్లస్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 9:16 రెజల్యూషన్లో అయితే పెట్టుకోవాలి ఉంటుంది. పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే క్రియేటివ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రాజెక్ట్ అని క్లిక్ రెడీ అయింది కదా. సో ఇక మీకు ఇంకా డౌట్ రావచ్చు, ఇక్కడ అలర్ట్ మోషన్ అని చెప్పి వాటర్ మార్క్ వస్తుంది కదా, మరి అది ఎలా పోతుంది అంటే దాని గురించి లాస్ట్లో చెప్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది కదా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అందుకన్నా ముందు చిన్న బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వీడియో యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఫస్ట్గా ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్గా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మీకు. ఇక్కడ రెండో ఆప్షన్ ఇమేజ్ అండ్ వీడియో ఉంది కదా, దీంట్లోకి అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసుకోండి. సో వ్యూ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత అలా స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పి మీకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డౌన్లోడ్ అని చెప్పేది ఫోల్డర్ ఉంది కదా, మీరు కూడా నేను ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు కూడా డౌన్లోడ్ చేసిన ఫోల్డర్ అయితే కనబడుతుంది అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ని ఇలా వస్తుంది కదా, దీన్ని ప్లే చేసుకుంటే మీకు ఎంటీగా ఇలా ఉంటుంది అనమాట. అంటే మీ ఈ ఎంటీగా ఉన్న దగ్గర మీ మధ్యలో మీ నేమ్ అయితే రాసుకోవచ్చు. సో ఇలా ఎంటీగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా 9:16 రెజల్యూషన్లో అయితే మనకి ఫిట్ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా ఫిట్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, సో ఈ విధంగా ఉంది కదా, ఇది మనం స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే 29 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఒక 10 సెకండ్స్ వరకు ఉంచి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ వాల్యూమ్ పక్కన ఉన్న బటన్ ఏదైతే ఉందో ఈ రైట్ సైడ్ బటన్ క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఉన్న పార్ట్ అనేది కట్ అవుతుంది. సో మనం 0 దగ్గరికి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా 0 దగ్గరికి ఎప్పుడైతే వచ్చేస్తారో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి ఈ పక్కన క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే నేను షో టచెస్ పెట్టాను కాబట్టి నేను ఎక్కడైతే మూవ్ చేస్తున్నానో మీకు అయితే కనిపిస్తుంది అనమాట డీటెయిల్గా అయితే ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఒకసారి టెక్స్ట్ ఆప్షన్ మీకు రండి. సో ఈ సెంటర్లో మీరు ఏ నేమ్ పెడదాం అనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ నేనైతే అనిల్ అని అయితే ఇస్తున్నాను. సో మీకు కావాల్సిన హీరో లేదా హీరోయిన్ లేదా మీ పేరు అయితే మీరు అయితే రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఆప్షన్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఆప్షన్లోకి వచ్చినది ఫాంట్స్ అనమాట ఇదైతే. సో వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంది కదా, వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వచ్చిన తర్వాత ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఫస్ట్గా ఈ ఆప్షన్ ఉంటుంది. సో సెల్ఫ్ ఏం పెట్టి ఉండదు, మీకు అయితే ఆల్లో ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ పెట్టుకున్నట్లయితే మీకు హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన ఫాంట్స్ అన్నీ వస్తాయి. మీకు ఇక్కడ నచ్చిన ఫాంట్స్ని అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ డిస్ప్లే పెట్టుకోండి. నెక్స్ట్ డిస్ప్లే పెట్టుకుంటే డిస్ప్లేలో కొన్ని వస్తాయి ఫాంట్స్. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఈ ఫాంట్ని అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఫాంట్ అనేది వచ్చిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఒకసారి మళ్ళీ క్లిక్ చేసి కలర్ మీకు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో ఆ కలర్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత దీనికి ఒకవేళ కలర్ మీద చేంజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ కలర్ దగ్గర రండి. సో ఇక టాప్లో ఉంది కదా ఈ గ్రే కలర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే. సో ఫ్రెండ్స్ విధంగా క్లిక్ చేసిన టిక్ మార్క్ మీద ఇచ్చి మరలా ఒకసారి సైడ్ క్లిక్ చేయని విధంగా సో మనకైతే నేమ్ అయితే వస్తుంది. దీన్ని ఈ విధంగా పర్టికులర్గా 2 ఫింగర్స్తో ఇలా జూమ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరైతే జూమ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత మరలా ఒకసారి ఈ విధంగా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అయితే జూమ్ అయిపోయింది కదా. సో ఇక్కడ వరకు మాత్రం వస్తుంది, ఇక్కడ నుంచి నేమ్ రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి. సో ఈ విధంగా డ్రాగ్ చేయాలంటే చూడండి ఇలా పట్టుకుని ఈ చివరి దాకా 10 సెకండ్స్ వరకు లాగాలి. సో మనకి ఇక్కడ 5 సెకండ్స్ వరకు వచ్చింది. సో దీని మళ్ళీ 10 సెకండ్స్ వరకు నేనైతే డ్రాగ్ చేస్తున్నాను. ఈ వీడియో అనేది మీకు స్పీడ్గా అనిపిస్తే మాత్రం స్లోగా అయితే పెట్టి చూడండి, 0.25 పెట్టుకుని. సో మీకు అయితే అర్థమవుతుంది. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మీకు అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్గా దీనికి కొంచెం స్టైలిష్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలి. సో ఎఫెక్ట్స్ అనేది ఇవ్వాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వస్తారు. సో ఫ్రెండ్స్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వచ్చినట్టయితే ఫస్ట్గా టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వచ్చి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇన్ని ఎఫెక్ట్స్లో ఫర్ సపోజ్ డ్రాయింగ్ ఎడ్జ్ ఉంది కదా, సో లెటరింగ్ సంబంధించి కాబట్టి ఇదైతే ఇస్తాను. డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, స్టాండర్డ్ సెట్టింగ్స్లో రండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టాండర్డ్ సెట్టింగ్స్లోకి వచ్చినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఒకసారి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది కదా, మీరు ఏం చేస్తారు, ఎండ్ అనే ఆప్షన్లోకి రండి. ఎండ్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఓ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే 0 చేసేయండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా 0 చేసేయండి. 0 చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టైం లైన్ అయితే ఏదైతే ఉందో దీన్ని 8 సెకండ్ల వరకు తీసుకురండి. అంటే 8 సెకండ్ల వరకు నాకు టైం రావాలి అన్నట్టు అర్థం అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, 8 సెకండ్ల వరకు తీసుకొచ్చిన ఇక్కడ ప్లస్ ఇవ్వండి. సో దీన్ని ఎండ్లో ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ 100 అయితే చేసేయండి. సో 100 చేస్తారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా కింద 100 ఎండ్ అనేది 100 పెట్టుకున్న తర్వాత పైన స్టార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి రైట్ సైడ్ ట్యాప్ చేయండి. సో ఈ విధంగా మనం ప్లే చేసుకున్నట్టయితే మన నేమ్ అనేది క్రాస్ యాంగిల్లో అయితే స్టైలిష్గా అయితే వచ్చేసింది. సో బట్ ఈ విధంగా వచ్చినప్పటికీ కూడా ఇంకా స్టైలిష్ ఫీల్ రావట్లేదు. సో అంటే మనం ఏం చేయాలి, ఇంకా కొంచెం గ్రాఫికల్ డిజైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈసారి ఏం చేస్తారంటే మీరు బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్లోకి రండి. ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే మీకు చూసుకున్నట్లయితే కలర్ అండ్ లైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనం కలర్స్ అనేది డిస్కో లైట్స్లో మీరు RGB కలర్స్లో చేంజ్ చేయాలి కాబట్టి ఏం చేస్తారంటే షిఫ్ట్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్లోకి వస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా స్టాండర్డ్ సెట్టింగ్స్లో అనేది వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జస్ట్ ఈ టైం లైన్ ఏదైతే ఉందో మ్యాక్సిమం 1 సెకండ్ దాటిన తర్వాత 1 సెకండ్ 6 పాయింట్స్కి అయితే ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తారు. సో మరలా దీన్ని ఏం చేస్తారంటే టైం లైన్ ఏదైతే ఉందో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మ్యాక్సిమం 8 వరకు, మ్యాక్సిమం 8:30 వరకు ఇద్దాం. సో టైం చూసినాక మీకు ఎగ్జాక్ట్గా సో వెయిట్ చేయండి, 8:10కి ఇద్దాం పోనీ. సో 8:10కి ఈ విధంగా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1x ఉంది కదా, ఇక్కడ 4x వచ్చే వరకు మీరైతే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత స్పీడ్గా చేసినా పర్లేదు, నో ప్రాబ్లం. మీరైతే ఇక్కడ 4x అనేది అయితే రప్పించాల్సి అయితే ఉంటుంది అనమాట. సో 4x అనేది ఎగ్జాక్ట్గా 4x రావాలి. సో చూస్తున్నారు కదా 4x వచ్చింది, బట్ కింద టైం అనేది ఎక్కువ అయితే అయిపోయింది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా 4x అనేది వచ్చిన తర్వాత ఓకే 4x కింద 0 కంపల్సరీగా అయితే ఇది ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఒకసారి పక్కన ట్యాప్ చేయండి. సో ఒకసారి అయితే వీడియోని అయితే ప్లే చేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోని ఈ విధంగా ప్లే చేస్తే మనకి RGB కలర్లో అయితే మనకి ఇదైతే మారుతూ అయితే వస్తుందన్నమాట. సో కొంచెం టైం లైన్ అనేది పర్ఫెక్ట్గా చేసినట్టు కొంచెం స్పీడ్గా అయితే మారుతుంది. సో ఈ విధంగా మనకి RGB కలర్స్ చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ స్టైల్ అయితే మనకి RGB కలర్స్లో మారుతుంది. సో మనం ఇంకా నెక్స్ట్ ఇంకేం చేయాలి, సో బ్యాక్గ్రౌండ్ ఓకే, డిజైన్ ఓకే, నేమ్ ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అనమాట, ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ఆడియోస్లోకి రండి. ఆడియోస్లోకి వచ్చిన తర్వాత మీ మొబైల్ ఫోన్లో కొన్ని మ్యూజిక్స్ అనేది ఉంటుంది కదా. సో ఈ మ్యూజిక్స్ అనేది ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సపోజ్ ఈ విధంగా ప్లస్ సింబల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఇలా రండి. సో ఇక్కడ మీకు ప్లస్ సింబల్ క్లిక్ చేసిన లాస్ట్ ఫైనల్ ఆప్షన్ ఈ విధంగా క్లిక్ చేసి మిగిలిన 10 సెకండ్స్ అవుట్లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కట్ చేసుకోండి. సో మీరు ఈ మ్యూజిక్కి సో ఫ్రెండ్స్ మీరైతే ఎడిటింగ్ అయితే మ్యూజిక్ అయితే సెట్ చేస్తారనమాట. సో ఇంకా ఏం చేయాలంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ వాటర్ మార్క్ వచ్చేసింది కదా అని మీకైతే డౌట్ రావచ్చు. ఈ వాటర్ మార్క్ అనేది ఏదైతే ఉందో దీని అయితే మనం ఇంకొక అప్లికేషన్ ద్వారా పోగొడతాం. అది కూడా మీకు వీడియో లైవ్ ప్రూఫ్లో చూపిస్తాను. సో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే సేవ్ మై ఎలిమెంట్స్ మీద చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంది కదా, మీరైతే ఒకసారి రైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాం అనమాట మనం. సో బట్ ఇందులో వచ్చిన ఇష్యూ ఏంటి అంటే ప్రాబ్లం అని కాదు, సో ఈ యాపే ఎంత, బట్ మనం ఏదైనా సరే ఎడిటింగ్ చేసినప్పుడు 10 సెకండ్స్ వీడియో ఏదైనా సరే మనకి కొంచెం లాంగ్ టైం అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఇది ఒక్కటే ప్రాబ్లం. సో ఇది స్పీడ్గా అయిపోవడానికి ఏదైనా సెట్టింగ్స్ ఉంటే మాత్రం నేను సెట్ చేసి మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే క్వాలిటీ అని సెట్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ ఈ విధంగా వాటర్ మార్క్ ఫ్రేమ్ తీసుకోమంటుంది, లేదంటే వాటర్ మార్క్ వస్తానంటుంది. నో థ్యాంక్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అని వచ్చింది కదా, ఎక్స్పోర్ట్ వీడియో వస్తుంది. సో ఏదైతే ఇక్కడ గ్రీన్ కలర్లో మనకి స్టార్ట్ అవ్విందో ఇది ఎండ్ వరకు అయితే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఈ విధంగా ఎండ్ వరకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఈ వీడియో అనేది అయితే మన గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. అప్పుడు వేరొక యాప్ ద్వారా మనం అయితే వాటర్ మార్క్ని అయితే రిమూవ్ చేయొచ్చు. సో ఇది ఎక్స్పోర్ట్ అయ్యే వరకు నేను ఈ వీడియో నుంచి మాత్రం లెంత్ అయిపోతుంది కాబట్టి సో నేను స్కిప్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మనకి ఎక్స్పోర్ట్ అయిన వీడియో అయితే. సో చూడండి ఒకసారి. సో ఎక్స్పోర్ట్ అయిన వీడియో ఇదనమాట. సో దీనికి మనం వాటర్ మార్క్ అనేది ఏ విధంగా రిమూవ్ చేయాలి. సో గ్యాస్ ఈ విధంగా బ్యాక్ వచ్చి మీరు ఇన్షార్ట్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇన్షార్ట్ అనే అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ యొక్క లింక్ కూడా నేను అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్షార్ట్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో అనే ఆప్షన్లోకి రండి. సో ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో వచ్చిన తర్వాత న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్ని రకాల వీడియోస్ అనేది కనబడుతూ ఉంటాయి. సో మనం ఇందాక ఏదైతే ఎడిట్ చేసాం సో ఆ వీడియోని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. రీసెంట్ వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో వెయిట్, ఇది కాదు. సో వీడియోలోకి వచ్చి న్యూ తీసుకుని మనం ఇందాక ఏమైతే ఎడిట్ చేసాం సో ఓకే. సో ఇది ఫ్రెండ్స్. సో ఇలా వచ్చిన తర్వాత ఏమో ఒకసారి క్లిక్ చేసిన తర్వాత క్యాన్వాస్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. చూడండి ఒకసారి క్యాన్వాస్. సో ఈ విధంగా వచ్చిన తర్వాత టిక్ టాక్ 9:6 రెజల్యూషన్ మీద సెట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇలా రండి. సో అప్పటికి కూడా మనకైతే ఇది వస్తూనే ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు దీన్ని అయితే క్రాప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా మీరు క్రాప్ అయితే చేయండి. కరెక్ట్గా 6:9 రెజల్యూషన్ పెట్టుకోండి, లేదంటే నో ఫ్రేమ్ పెట్టుకోండి, లేదా 1:2 పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో దీన్ని చేయాల్సి ఉంటుంది. లేదా నో ఫ్రేమ్ పెట్టుకున్నట్లయితే ఇంకా నో ప్రాబ్లం అనమాట మనకి. సో ఈ విధంగా మనం కట్ చేసుకుంటారు. సో ఈ మధ్యలో మనకైతే ప్లే అవ్వడం అయితే జరుగుతుందనమాట. సో ఇది కరెక్ట్గా ఈ సర్కిల్ అనేది మధ్యలో వచ్చేలైతే మీరు సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎక్స్పోర్ట్ అనేది జస్ట్ 720 క్వాలిటీలో చేసాను కాబట్టి మీకు ఈ విధంగా కనబడుతుంది. మీరు హై క్వాలిటీలో అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నేను 4Kలో చేసినట్లయితే 1080 పిక్సెల్లో చేసినట్టయితే వీడియో అనేది చాలా లెంత్ అయితే అయిపోతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా చేయాలన్న ఉద్దేశంతో అయితే ఈ విధంగా చేశాను. ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత టిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఇంత చేసినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఇన్షార్ట్ అని చెప్పి అయితే వస్తుంది. దాన్ని రిమూవ్ చేయాలంటే ఫ్రీ రిమూవ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్ మీరైతే అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వాటర్ మార్క్ అనేది ఏదైతే ఉంటుందో అదే మనకి ఇక్కడ కనబడడం లేదనమాట. సో ఇంకా ఫైనల్ స్టెప్ వస్తే మనం అయితే సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చేయాలంటే ఇక్కడ ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్గా బార్డర్ ఇంకోటి కనబడుతుంది. ఈ క్యాన్వాస్ అని చెప్పి మన ఆప్షన్ ఏదైతే వస్తామో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే మనకు కావాల్సిన ఆప్షన్స్ ఏదైతే ఉందో ఫుల్ స్క్రీన్ మోడ్. సో ఇటువంటి టైప్ ఆఫ్ వ్యూలో కూడా మనం అయితే సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా సెట్ అయితే చేసుకోండి. సో మీకు అయితే ఈ విధంగా కనబడుతుంది. సో ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్లోకి వచ్చి సేవ్ మీద క్లిక్ చేసి 1080 పిక్సెల్స్ అయితే 1080 ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే ఇంకా మనకి లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట వీడియో అయితే ఎడిట్ అయితే అయిపోయింది. సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను కాబట్టి ఈ వీడియో అయితే ఇంత లెంత్ అయితే అయింది 12 మినిట్స్ వరకు అయితే. సో అదే మీరు ఒకసారి వీడియో చూసి మీరు ఎడిట్ చేసుకుంటే వితిన్ 3 to 4 మినిట్స్లో అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చినది ఇంటూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టవచ్చు, లేదంటే సో ఏదైనా సరే మీరు ఇక్కడ నుంచి అయితే సెండ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ సపోజ్ మై స్టేటస్ మీద క్లిక్ చేసిన అనుకోండి. సో లాస్ట్ ఫైనల్గా చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా ఈ విధంగా నాకు అనిల్ అని చెప్పి నేమ్ అయితే వచ్చి బ్యాక్గ్రౌండ్లో మొత్తం మనకి మ్యూజిక్ అదేవిధంగా సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే కొంచెం నేము అదే డిస్కో RGB లైట్స్ అనేది మొత్తం కూడా మనకి కంప్లీట్గా అయితే రావడం అయితే జరిగిందనమాట. గ్యాస్ ఇది వాళ్ళ వీడియో చూసుకున్నట్లయితే సో ఈ వీడియో అనేది మీకు అయితే అర్థమైంది అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినది కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.